పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలోని పర్యాటక ప్రదేశాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. నెల్లూరు జిల్లా నుంచి వచ్చిన పర్యాటకులు రంప శివాలయం, మారేడుమిల్లి జలపాతాలను సందర్శించి ఆనందాన్ని పొందారు. పర్యాటకులు ఏవన్ టీవీతో మాట్లాడుతూ ఈ ప్రాంతంలోని దేవాలయాలు, జలపాతాలు ఒక్క రోజులో చూడడం కష్టం కావడంతో ప్రభుత్వం మరింత అభివృద్ధి చేస్తే పర్యాటక ఆకర్షణ పెరుగుతుందని, మన్యం ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యంగా రంప శివాలయం సందర్శన ఎంతో ఆహ్లాదకరంగా ఉందని తెలిపారు. నెల్లూరు జిల్లా నుంచి వచ్చాము. మారేడుమిల్లి జలతారని చూడడానికి. ఆడ వాటర్ ఫ్లోటింగ్ అయితే ఇప్పుడు లేదు, కానీ చాలా అద్భుతంగా న్యాచురల్గా చాలా బాగుంది. ఈ అడవి ప్రాంతాల్లో తిరగడానికి ప్రకృతి ఆనందం చాలా ఆనందకరంగా చాలా ఎన్నో రంప శివాలయం అని 12వ శతాబ్దం నుంచి ఉంది. అది ఎంతో పురాతనమైన శివాలయము. దాని గురించి తెలియజేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. జనాలలో రంప శివాలయం అన్నది ఒక పేరుని జనాలలో పంపాలి, తెలియచేయాలని కోరుకుంటున్నాం. చాలా బాగుంది చూడడానికి, చాలా పురాతనమైన ఆలయం. దాని గురించి తెలియజే. నా పేరు కొండనాయక్ అండి. నేను నెల్లూరు జిల్లా నుంచి వచ్చాను. మేము రంప శివాలయం ఈరోజు దర్శించుకున్నాము. ఇది 12వ శతాబ్దంలో చోళులచే నిర్మించబడింది. దీన్ని నాగువంశులచే ప్రతిష్ఠ చేయించబడ్డారు. ఇక్కడికి ఈ శివాలయంలో మన అల్లూరి సీతారామరాజు కూడా ఇక్కడ వచ్చి దర్శించుకున్నారు. వాళ్ళు ఆ కాలంలోది చాలా పురాతనమైనది టెంపుల్. వచ్చి దర్శించుకోండి, మీరు కోరిన కోరికలన్నీ నెరవేరబడతాయి. దీన్ని కొంచెం డెవలప్ చేయాల్సిందిగా కోరుతున్నాము.